ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డలను సకాలంలో రావడం సహాయం చేయండి. మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కూడిక జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన, పాటల ద్వారా అలాగే ఆరాధన ద్వారా ప్రభా, వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన విజ్ఞాపన ద్వారా ప్రభా, మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, సమస్త విషయాల్లో కృప చూపించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని, సమస్త విషయాల్లో మీరే కృప చూపించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనుడు ఎవరయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనుడు ఎవరయ్యా.
మధ్యలో ఉన్న సందీప్ అన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే ఉండలేనయా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి నాదిని చూపి అనుభవించావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి నాదిని చూపి అనుభవించావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం, నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున
అభిషేకించావు నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా యేసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే యేసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే యేసయ్యా నీ కృప నాకు చాలయా కృప లేనిదే యేసయ్యా నీ కృప నాకు చాలయా కృప లేనిదే నీ కృప పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సందీపానికి నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రత్నం పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. విటు చూసిన వెడరుని వెందుపోయిన వెండమావులి విటు చూసిన వెడరుని వెందుపోయిన వెండమావులి పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ ఈనాటికైనా ఈ కాయము మాయమగుడే కాయము ఈనాటికైనా యేసయ్యను చేరుకున్నదే న్యాయము పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ చుట్టూ చూసిన వెంటరుని వెండమౌలి చుట్టూ చూసిన వెంటరుని
మనుషులు ఉన్నా మోటార్కారులెన్ని ఉన్నా పొలాలెన్ని ఉన్నా విల్ల స్థలాలెన్ని ఉన్నా అందగాడివైనా ఆడగాడివైనా అందనమాటి గాడివైనా అందగాడివైనా ఆడగాడివైనా అందనమాటి గాడివైనా శివాయువైనా కసాయువైనా యుగాయువైనా ఏకాయువైనా ఈ నాటికైనా ఈ దయము మాయమగుడి దయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకున్నది న్యాయము ఈ నాటికైనా ఈ గాయము మాయమగుడి గాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకున్నది న్యాయము ఈ సత్యమే జయము శివరకమే జయము 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 పాట పాడి దేవునామాన్ని మహిమపరిచిన రత్న పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్లెస్సీ యొక్క వచ్చి ఒక పాట పాడి దేవునామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. తృప్తిపరిచావయ్యా
జయశీల మనం వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయా, నిలకడగా ఉండేది నీ మాటేసయా. నిత్యం నిలిచేది నీ ప్రేమ
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది స్నేహం యేసయ్యా నాతో ఉండేది నీ మాటే యేసయ్యా నాతో మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకును ప్రేమ పంచినావు మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నీకెవరు సాటి రారయ్యా నీకంటే లోకంలో నువ్వెవరేసయ్యా నీకెవరు సాటి రారయ్యా నీకంటే లోకంలో నువ్వెవరేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా ఈ లోక ప్రేమ ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా పాట పాడి దేవుని నామాన్ని జయశీల మనకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆనా కన్నా వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధింతు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధింతు పరిశుద్ధుడా రెక్కలపై మోసినవే నీవే నా తండ్రివి నా బాధ్యతను భరించితివే పక్షిరాజువై రెక్కలపై మోసినవే నీవే నా తండ్రివి నా బాధ్యతను భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి
పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన అనుకుని నేను అందరూ తెలియజేస్తున్నాను. అందరూ లేచినట్లయితే కొన్ని నిమిషాలు దేవుని ఆరాధించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రినైనా, జీవము గల దేవ, సర్వోన్నతుడైన తండ్రినైనా అయ్యా, సర్వాంతర్యామి అయిన తండ్రినైనా అయ్యా, తేజోమైన తండ్రినైనా అయ్యా, నైనా కన్నీరు తుడిచే దేవానికి స్తోత్రాలు తండ్రినైనా, మమ్మల్ని హక్కును చేర్చుకునే దేవానికి స్తోత్రాలు తండ్రినైనా అయ్యా, నైనా తండ్రి మా ఆపదల్లో, మా శ్రమల్లోనైనా, మా అవమానాల్లోనైనా తండ్రి అయ్యా, అయ్యామైనా మేము కృంగిపోయిన పరిస్థితుల్లో తోడుగా ఉన్న దేవా, నీ వాక్కుతో మమ్మల్ని స్వస్థపరిచిన దేవా వందనాలు తండ్రినైనా అయ్యా, నైనా తండ్రి మా జీవితాల్లోనైనా అయ్యా, నీ చిత్త ప్రకారం అద్భుతాలు చేసే దేవానైనా వందనాలు స్తోత్రాలు తండ్రినైనా అయ్యా, ఆరాధించుటకు నీ ఆత్మను నడుతని అయ్యా మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాడు తండ్రి అయ్యా, నీ కొత్త పరిశుద్ధ ఆత్మ శక్తిగా తండ్రి అయ్యా మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను తండ్రి నైనా ప్రేమించిన యేసురాజా నిన్నే ప్రేమించిన యేసురాజా నిన్నే ప్రేమించిన
గల దేవా, సర్వశక్తివంతుడైన తండ్రినైనా నైనా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా. అయ్యా ఈ స్తుతి ఆరాధన నైనా తండ్రి, ఈ స్తుతి మహిమ నైనా తండ్రి, ఈ స్తుతి ఘనత నైనా తండ్రి, ఈ స్తుతి ప్రభావము నైనా తండ్రి. అయ్యా యేసు నామములో నైనా తండ్రి, అయ్యా మా ఆత్మతో సత్యంతో మా పూర్ణ హృదయాలతోనైనా నీ బంగారు పాదాలకి నైనా ఈ స్తుతి ఆరాధనైనా తండ్రి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎంసి బామ్మ గారు వచ్చి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ప్రకటిస్తారు. చిన్న పాట పాడుకొని చిన్న వాక్యం. పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, నా పాపమంతయు తొలగిపోయెను, నా జీవితం నీకే అంకితము
వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు మన అంశం విశ్వాసం. విశ్వాసం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారని చెప్పండి? అబ్రహాం. హల్లెలూయా. మనకు విశ్వాసం అనగానే ఎవరు గుర్తొస్తారు? అబ్రహాం గుర్తొస్తారు. మార్కు సువార్త 13వ అధ్యాయం చూసినట్లయితే ఈ రోజుల్లో మనుషుల విశ్వాసం ఎలా ఉందండి? ఒకసారి మనం బైబిల్లో నుంచి చూద్దాం. మార్కు సువార్త 13, 21, 22 చదవండి. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ నున్నాడని ఎవడైనను మీతో నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. హల్లెలూయా. ఇక్కడ ఏంటండి? ఎవరినండి? ఏర్పరచబడిన వారి సహితం మోసం చేయడానికి క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు. చూడండి, మనం ఎవరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏర్పరచబడిన వారి సహితం ఏం చేస్తాడండి? సైతానుడు మోసం చేస్తున్నాడు. ఈ మధ్య క్రీస్తు వేషం ధరించుకొని, నేను వేరే వాక్యం చెప్దాం అనుకున్నా, కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని ప్రేరేపించాడు. మనలో యూట్యూబ్లో చూస్తున్నవారు కానీ మనలో కానీ కొంచెం ఆందోళనగా ఉన్నవారి కోసం, అంటే నమ్మొచ్చా నమ్మకూడదా? నేనే కొన్ని రోజుల క్రితం యెహోవా సాక్షులను నా దగ్గరకు వచ్చాను. నేను అప్పటి వరకు యేసుప్రభు వారి నామంలో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. యెహోవా నామంలో ప్రార్థన చేయమన్నారు. నాకు అర్థం కాల. అయితే ఈ కష్టాలు, ఈ బాధలు, సమస్యలు యేసుప్రభు వారి నామంలో చేయడం వల్లే అనుకున్నా. అంటే వెంటనే చూసారా, ఏర్పరచబడిన వారి సహితం ఏం చేస్తాడు దేవుడు? అదే సాతానుడు ఏర్పరచబడిన వారి సహితం మోసపుచ్చుటకే వాడు పన్నాగాలు ఏంటో తెలుసా? ఫస్ట్ మహత్కార్యాలు, సూచక్రియలు. మహత్కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు కదా. సూచక్రియలు, కానావిందులు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. కానీ వీడు కూడా చేస్తాడు. ఎందుకంటే మనం క్రిస్మస్ మెసేజ్లో ఉంది, వాడు ఎందుకు చేస్తాడు, వాడు ఎందుకు బలంగా ఉన్నాడు అనేది దానిలో నేను వివరణ ఇచ్చాను. ఎందుకంటే దేవుడితో సమానుడుగా నిర్మించుకోవడం వల్ల వాడు కూడా చేస్తాడు. అది ఎవరిని ఉపయోగిస్తున్నాడంటే సేవ చేసేవాడినే ఉపయోగిస్తున్నాడు. ఏమండి? మా మధ్య గారు పుట్టు క్రైస్తవుడు, వాళ్ళ అమ్మగారు కూడా పుట్టు క్రైస్తవురాలు. బాప్తిసం దేవుల్లోనే ఆమె జీవిస్తూ అనేక మందికి దేవుని పరిచయం చేస్తూ స్వార్థ చేస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేస్తున్నాడు? వినాయకుడికి పూజిస్తున్నాడు. ఏర్పరచబడిన వారి సహితం వాడు పాడు చేస్తున్నాడు. సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటి వైపు మనని వెళ్ళొద్దు అంటున్నాడు. విశ్వాసం ఉంటుందండి ఈ రోజుల్లో. విశ్వాసం ఉన్న వాళ్ళే అట్లా వెళ్తారా? వెళ్ళరు కదా. ఇప్పుడు అక్కడ కార్యాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అంటే వెళ్ళరు. ఎందుకంటే దేవుని యేసు నామంలోనే ఏదైనా జరిగింది. ఇంకా యేసు క్రీస్తు వేషం వేసుకొని కూడా చేస్తున్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఏమండి? యేసు క్రీస్తు అనే వేషం వేసుకొని మోసం చేస్తున్నారు. జాగ్రత్త. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏర్పరచబడిన వారి సహితం వాడు పాడు చేస్తున్నాడు. జాగ్రత్త. మనకి ఒక్కోసారి సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కొంచెం బలహీనత వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే
నిజంగా తను చెప్తున్నాడు కదా ఒకసారి వెళ్ళొద్దామా అంటారు. వెళ్ళాక ఇంకా రాలేవు నువ్వు. ఇంకా వెళ్ళాక మనం వస్తామండి. కొంతమంది జీవితాలను పరిశీలించుకుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం ఒకటి తీయండి. 1:28. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళుచుండగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది కేకలు వేసిన. హల్లెలూయా. ఇక్కడ కానాను ఒక స్త్రీ వచ్చి ఏం చేస్తుంది? ప్రభుకి మ్రొక్కుతుంది. నా కుమార్తెకి దెయ్యం పట్టింది ప్రభువా, స్వస్థపరచు అని. ఈమె ఎవరు? యేసు ప్రభువారిని నమ్మినాం కాదు ఈమె. ప్రభువారు ఏమంటాడు వెంటనే? చదువు అది మిగతా కూడా. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. అప్పుడు యేసు ప్రభువారు వెంటనే మనవి ఆలకించాడా? ఆలకించడా? మన విశ్వాసాన్ని కూడా దేవుడు ఒకసారి పరీక్షిస్తాడు. ఈమెవరు? కానాను స్త్రీ. దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలకే వారి కోసమే నేను వచ్చా కానీ నీ కోసం రాలేదంటున్నాడు. అయినా కూడా ఆమె పట్టు వీడకుండా ఏం చేస్తుందండి? అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన చూడండి, మన విశ్వాస జీవితంలో కూడా పరీక్షలు వస్తాయి. అందుకు ఏమన్నాడు ప్రభు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుంచి పడి ముక్కలు తినును కదా అని. తన యజమానుడు బల్ల మీద నుంచి పడిన ముక్కలు కూడా తింటాయి కదా ప్రభువా అని ఆమె అన్నప్పుడు ప్రభువారు నీ విశ్వాసము యేసు ఏమంటున్నాడు? ఆమె విశ్వాసం గొప్పది అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈమె ప్రభు తెలియదు కానీ ఆయన దగ్గరకు వస్తే పని జరిగిద్దని తెలుసు. ఆయన ఏమంటున్నాడు? నేను వచ్చింది నీకోసం కాదు అంటున్నాడు. నీకోసం కాదమ్మా అంటే అయినా కూడా ప్రభువా యజమానుడు కుక్క అన్నప్పుడు కూడా ఆమె దేవుడు కుక్క అంటే ఆమె ఏమన్నా బాధపడిందండి? బాధపడలా. అవునే ప్రభువా, అంతే, కుక్కనైనా పర్వాలేదు ప్రభువా, తన యజమానుడు తిన్న రొట్టె ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు తింటాయిగా ప్రభువా అని మనమైతే అంటామండి. కుక్క అన్నారా నన్ను? ఏసే నన్ను ఇంత మాట అంటాడా? ఏసే నా ప్రార్థన ఆలకించలేదు, ఏసయ్య నా సమస్య తీరలేదు. మనం ఎంతసేపు యేసు ప్రభువారిని నిందలేసే వాళ్ళంగానే ఉంటాం. ఏసే అది చేయలేదు, ఏసే ఇది చేయలేదు. ఇప్పుడు ఈమెను బట్టి మనల్ని ఏం నేర్చుకోవాలంటే విశ్వాసముతో నిలబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ అద్భుత కార్యాలు, ఎక్కడ సూచక్రియలు జరుగుతాయి అంటే పరిగెత్తకూడదు. విశ్వాసంతో మనం నిలకడగా
నిలవాలని ఈమె వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతాడు. చూడండి, ఆ గడియలోనే ఆమెకు స్వస్థత ఉంది. చూడండి ఆమె ఎంతసేపు ప్రాధాన్యత. అక్కడ శిష్యులు కూడా ఏమంటున్నారు, ఈమెను తీసేద్దాం, ఈమెని పంపించేద్దాం, ఈమె పదే పదే మనని డిస్టర్బెన్స్ చేస్తుంది అన్నప్పుడు ఆమె ఏమాత్రం కూడా సనుక్కోల, ఏమాత్రం కూడా బాధపడల. ప్రభుని అడుగుతూనే ఉంది, ప్రభువా అని బ్రతిమాలుకుంటూనే ఉంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా ప్రభుని బతికిలాడుకునేటట్లే ఉండాలి మన విశ్వాసం. కొంతమంది ప్రభువా రక్షణ పొందేగయ్యా, నువ్వు నాకు అది ఇది చెయ్యి, అది చెయ్యి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేస్తేనే వస్తా, ఇది చేస్తేనే రాను, లేకపోతే ఇట్లా మనం దేవునితో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, వ్యతిరేక భావంతో ఉంటాం. ఈమె ఏం చేస్తుంది, బ్రతిమిలాడుకుంటుంది. మన ప్రార్థన ఎలా ఉండాలి, బ్రతిమిలాడుకునేటట్లు ఉండాలి. మన విశ్వాసం బ్రతిమిలాడుకునేటట్లు ఉండాలి. చూడండి, చాలా మంది రోషం గల దేవుడు మన రోషం కడగాలి ఉంటారు. మంచిదే, రోషం మంచిదే, కానీ అన్ని విషయాల్లో మంచిది కాదు. ఈమెకు రోషం మంచిది కదా, ఈమెకు రోషం మంచిదే అని ఈమె వెళ్ళిపోయింది అనుకోండి, కుక్కానంగానే ఆమె కార్యం చూడగలిగిద్దా? చూడలేదు. అందుకనే దేవుడు అంటాడు, ఓర్పుతో సహనముతో మనం విశ్వాస జీవితం కొనసాగించాడు. చూడండి, అబ్రహాం శారా విషయంలో ఎంత ఓర్పు, ఎంత సహనం మనం చూస్తాము. అందుకే వాళ్ళు విశ్వాసులకు తల్లిదండ్రులు అయ్యారు, అవునా కదా? ఆమె శారా కూడా ఇక నా పని అయిపోయిందిలే, నాకు శరీరం అంతా ఉడికిపోయింది, నాకేం పిల్లలు పుడతారులే అనుకోవాలి. అబ్రహాం విశ్వాసంగా ఉంటే ఆయనతో పాటే ఈమె కూడా సహకరించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. శారా కొంచెం తొందరపడినా సహనంగానే ఉంది చాలా వరకు. అంత సహనం మనకైతే ఉండేది కాదేమో బహుశా. ఇప్పుడు 5 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే మనం ఏమనుకుంటాం, ఇంకేం దేవుడు అని వదిలేస్తాం. కానీ శారా అట్లా వదిలేసిందా? వదిలేదా. అబ్రహాము ఏ విధమైన విశ్వాసంతో ఉన్నాడో అదే విధంగా విశ్వాసంతో ఉన్నాడు. కానీ అంత విశ్వాసం ఉన్నా కూడా శారాను వాడుకున్నాడు సైతాను. లాస్ట్న హాగర్ని తొందర పెట్టి హాగర్ని చేసింది. చూడండి, మనం చివరి వరకు నిలబడలేం విశ్వాసంలో. ఎందుకంటే వాడు అంత భయంకరమైన పన్యాగాలు పన్నుతుంటాడు కదండి. ఏర్పరచబడిన వారు సహిత వాడు ఏం చేస్తాడు, విశ్వాసంలో నుంచి. అసలు తను మందిరంలో వాయిస్తాడు మా మధ్య గారు. అసలు సండే ఆరాధన వాయించాడు, వినాయకుడిని పూజిస్తాను అనేసరికి నాకు అసలు ఇంకే ఎట్లా అయిపోయింది ప్రాణం. అంటే వాడు ఎంతగా పన్నాగాలు పండుతాడు. మనకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, ఏం భక్తిలే అనిపిస్తుంది. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈమె ఎంత ఓర్పుగా, ప్రభువా యజమాడు తిన్న ముక్కలైన కుక్క పిల్లలు తింటే కదా ప్రభు అన్నప్పుడు ప్రభు మనసు కరిగింది. మన ప్రార్థనలో, మన విశ్వాస జీవితంలో ఏముండాలండి, ప్రభు మనసు కరిగేటట్లు ఉండాలి. కానీ ఆయన్ని మనం వేలు పెట్టి చూపేంత స్థితిలో మనం ఉండకూడదని ఈమె ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనకి దేవుడు బయలుపరిచారు. చూడండి, వెంటనే ఆమె తన కోసం రాలేదండి, తన కుమార్తె కోసం, స్వస్థ కోసం వచ్చింది. వెంటనే ఆ గడియలోనే ఆమె ఏమైంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు అనగానే స్వస్థపరచ గోరెను. హల్లెలూయా. అట్టి విశ్వాసం మనకు ఉండాలి. ఇంకొక ఆయన చూద్దాం, మత్తయి సువార్త 14 చదవండి. కలజోడిపోయింది. 14:29 నుంచి 31. ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరండి ఈయన? పేతురు గారు. దేవుడికి దగ్గరగా ఉన్న శిష్యుడు. దగ్గరగా ఉన్న శిష్యుడు అంటే
ఇప్పుడు మన హానుకు సందీపు ఇలా దగ్గరగా ఉండి ఇప్పుడు సందీప్ విషయాలన్నీ హానుకు తెలుస్తాయి కదా, హానుకు విషయాలన్నీ సందీప్ తెలుస్తాయి. అంటే యేసు ప్రభువుతోనే తింటున్నారు. యేసు ప్రభువు మహత్కార్యాలను, అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఆయన వెంబడి తిరుగుతూ ఉన్న పేతురు ఏం చేశాడు? గాలిని చూసి భయపడెను, నీట మునిగా సాగెను. ఒక్కోసారి మన విశ్వాస జీవితంలో ఇదే జరిగింది. ఆమెమో దేవుణ్ణి నమ్ముకున్నాం కాదు, నీకోసం అసలు రాలేదు నేను అంటున్నాడు యేసు ప్రభు వారు. అయినా కూడా ఆమె ప్రార్థనలో సాధించుకుంది పట్టుదలతో. నీ విశ్వాసం గొప్పదనే సాక్ష్యాన్ని పొందుకుంది. పేతురు ఏం చేస్తున్నాడు? అల్ప విశ్వాసి అంటున్నాడు పేతురుని. అంటే మన భక్తి జీవితంలో దేవుళ్ళలోనే ఉంటాం, దేవుళ్ళలోనే నడుస్తాం, కానీ విశ్వాసం వచ్చేసరికి లోకస్తులాగే ఉంటాం అని పేతురు ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. పేతురుని ఏమంటున్నాడు? గాలిని చూసి భయపడి ఏం చేస్తున్నాడు? మునగసాగెను. వెంటనే ప్రభు చేయందించాడు. మరి మన విశ్వాస జీవితంలో ప్రభు చేయందించడానికి మనం ప్రభుకి దగ్గరగా ఉండాలిగా. ఎవరైతే దేవునికి ఇష్టమవుతారో ఆయన వారు అవుతారు కదా. మనం ఆయనకి ఇష్టంగా ఆయన దగ్గరగా ఉంటేనే కదా ప్రభు మనం చేయందించేది. ప్రభువుకి దగ్గరగా పేతురు దగ్గరగా ఉండబట్టే చేయందించాడు. మరి మన ఆత్మీయ జీవితంలో ప్రభుకి కొంచెం అంటే గ్యాప్, అంటే ప్రార్థనలో మన గ్యాప్ ఉందనుకోండి, ప్రభుకి మనకి కొంచెం గ్యాప్ ఉందనుకోండి, వెంటనే అందించడానికి అవకాశం ఉండదు. పేతురుని ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి అంటున్నాడు. మరి మన జీవితాల్లో, మన విశ్వాస జీవితంలో మరి పేతురులాగా ఉన్నామా, అయితే ఆ కనాను స్త్రీలాగా ఉన్నాము? మన సాక్షి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఏంటంటే అద్భుతాలు జరిగితేనే దేవుడు, పెద్ద లైటింగు, పెద్ద పెద్ద మందిరం ఉంటేనే అందులో దేవుడు ఉంటాడు. చిన్నదా ఇద్దరు ముగ్గురే వస్తారా, ఇంకేముంటాడు దేవుడు? అందుకే మనలాంటి వాళ్ళ కోసం దేవుడు వాక్యం ముందే రాసి పెట్టాడు. నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చాను. హల్లెలూయా. మన లైటింగ్లు, ఫోకస్లు, సౌండ్లు, లేకపోతే ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకుంటే దేవుడి రాజ్యాన్ని వెళ్ళలేము. ఎందుకంటే చూడండి, ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోకం వెళ్ళడు, ఆయన చిత్తం ప్రకారం చేసిన వాడే పరలోకం. ఆనాడు అక్కడ ప్రభుని ఎదుర్కొన్నప్పుడు, ప్రభు నీ పేరు అయి చేసాం ఈ చేసాం అన్నప్పుడు ఏమంటాడు దేవుడు? అక్రమము చేయవల్ల నేను ఎప్పుడూ మిమ్మల్ని వెరగనంటాడు కదా. మరి వాళ్ళందరూ అంత బాగా అన్నీ చేశారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఎవరినంటున్నాడు? యేసు ప్రభు వారి పేరు చేసిన వాళ్ళనే అక్రమం చేయవాళ్ళారా ఎన్నడూ, అంటే ప్రభు అవి ప్రార్థన ప్రారంభించి ముగించే వరకు కూడా ఎన్నడూ ఎరగనంటున్నాడు. ఇప్పుడు మనం పెట్టేసి మనం గొప్పడం అవ్వాలని కాదు, దేవుడు వాక్యం సత్యమైనది. అవి ఏం చెప్తున్నారో ఏం చెప్పట్లేదో మనం గమనించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం మీ తలకాయలు ఊపేసి వెళ్ళిపోకూడదు. అది సత్యమా, ఉందా లేదా, దేవుని వాక్యంలో చెప్పినది ఉన్నదా లేదా అని గమనించుకోవాలి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆకర్షణ ఇప్పుడు ఏం చేస్తున్నాడు సాతానుడు? వీళ్ళు ఎట్లాగో నా మాట వినట్లేదే అని ఏం చేస్తున్నాడంటే తోడేళ్ళు వేసుకొని క్రీస్తులాగే వస్తున్నాడు. కొంతమంది పొట్ట మీద పెట్టగానే పొట్టలోంచి పాములు వస్తున్నాయి. నేను యూట్యూబ్లో చూస్తున్నా. ఏంటంటే అది ఏమైపోతుంది దేశం? పొట్ట మీద చేయి పెట్టగానే ఇలా అనగానే ఏంటి, పొట్టలోంచి కోళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. ఎలా ఉంది? మహత్కార్యాలు, సూచక్రియలు ఇలాగే ఉన్నాయి. ఒక మాట చదివి ముగిస్తాను నేను. కీర్తనలు 24:1-2 చదవండి. 1 యోహాను 6:44 చదవండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాయే. హల్లెలూయా. మళ్ళీ చదువు అమ్మా. భూమియు దాని సంపూర్ణతయు,
భూమియు దాని సంపూర్ణత యెహోవాయే. హల్లెలూయా. చూడండి, భూమి దాని సంపూర్ణత ఎవరిదండి? యెహోవాది. లోకము దాని నివాసము యెహోవాయే. వీళ్ళందరూ ఏంటి? యెహోవాయే. ఈ మధ్య కొత్తగా ఏంటంటే యేసుప్రభువారు దేవుడు కాదు అనేది బాగా ప్రబలుతుంది. అంటే ఇక ఇదే మహత్కార్యాలు సూచక్రియలు అంటే ఇయే. యేసుప్రభువారు దేవుడా? ఆయన రక్షించుకోలేడు కదా, దేవుడు ఎట్లా అయ్యాడు? పరిశుద్ధ గ్రంథంలోనంట ఒక్క పొల్లైనా పెట్టకూడదు, ఒక పొల్లైనా తీయకూడదు. ఆ అధ్యాయం అక్కడ గుర్తుంటే చదవండి. ఈ వాక్యం అయిపోయేలోపు చూడండి, యోహాను 6:44 కూడా చదువు ఒకసారి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవరునూ నా యొద్దకు రాలేడు. రాలేడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు వెళ్ళలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసుప్రభువారు ఉన్నట్టా లేనట్ట చెప్పండి? జాగ్రత్త. తోడేళ్లతో వస్తున్నారు క్రీస్తులు అని వాళ్ళ మాటలు నమ్మద్దు. యేసుప్రభు సృష్టి ప్రారంభం నుంచి ఆయన ఉన్నాడు. సిలువ వేసినప్పుడు కాదండి, సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడు దేవుడు. రుజువులు కూడా ఉన్నాయి, ఈసారి చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఏమన్నాడు? 44 వచ్చిన మళ్ళీ చదవండి. నన్ను పంపిన తండ్రి వారిని ఎవరైనా సరే ఆకర్షించాలి. తండ్రి ఆకర్షిస్తేనే యేసుప్రభువాన్ని మనం అంగీకరించగలం. జక్కయ్య వాక్యం చెప్పినప్పుడు చెప్పారు. మత్తయి సువార్త 10:32 వచ్చిన కూడా చదవమ్మా, ముగించుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మనుషుల ఎదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి? నన్ను ఒప్పుకోవాలి. ఎవరు నన్ను అంటే యేసుప్రభువారిని ఒప్పుకుంటేనే కానీ పరలోకమందున్న నీ తండ్రి మనల్ని ఒప్పుకుంటాడు. దీన్ని బట్టి యేసుప్రభువారు ఉన్నట్టా లేనట్టు చెప్పండి? వాక్యం ఒక పొల్లైనా ఒక సున్నా అయినా పోదని ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగులు దేవుని వానికి కలుగజేయును. ఎవడైనను మరి ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనా తీసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములలో పరిశుద్ధ పట్టణములోను వానికి బాలు లేకుండా చేయును. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరము. యేసుప్రభువారిని ఈ లోకంలో ఒప్పుకోకపోతే ఎంత భయంకరమైన శిక్ష అంటే అది ఎవ్వరు కూడా తప్పించలేదు. నువ్వేదైనా ఇప్పుడు లాజరును ధనవంతుని చూసినట్టయితే, ప్రభువా నా అక్కచెల్లెళ్ళు నాన్నదమ్ములు ఉన్నారు, ధనవంతుడు అంటాడు, అయ్యా వారికి పంపించి సువార్త ప్రకటించమంటే అప్పుడు వీలుపడిందండి? వీలుపడదు. లాజరు చక్కగా వెళ్ళిపోయాడు, దేవుడి రమ్మున అనుకున్నాడు. ధనవంతుడు ఏమయ్యాడు? నిత్య నరకానికి వెళ్ళిన వ్యాతన పడుచున్నాడు అండి ధనవంతుడు. ఈ లోకంలో చెప్పినప్పుడు విన్నాడా? వినలేదు. ఇలాగే ప్రశ్న వేశాడు, యేసుప్రభు దేవుడు కాదు. రేపు యేసుప్రభు దేవుడు కాదనే వాళ్ళు నరకంలో కాలినప్పుడు అప్పుడు తెలుసు, అయ్యో అలా నుండి చెప్పారే, నమ్మలేకపోయాం. అసలు బైబిల్ గ్రంథమే అసలు దేవుడు రాయించలేదంట. అలాంటి బోధలు వస్తాయి, మనం జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసును సహితం ఏం చేస్తున్నాడు సాతానుడు? మోసపుస్తున్నాడు. మనము
కనాను స్త్రీల విశ్వాసం వలె మన విశ్వాసం ఉందా? అంటే బ్రతిమలాడుకునే వాళ్ళగా దేవుని యందు విధేయత కలిగి విశ్వాసం కలిగి ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. పేతురు వలె అల్ప విశ్వాసంగా ఉండకూడదు. అంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె మన విశ్వాస జీవితం. గాలికి భయపడాను. పేతురు గాలికి భయపడ్డాడు. మనం ఏం చేస్తాం? గాలికి వెళ్ళిపోతున్నాం. ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతున్నాం అండి మన విశ్వాస జీవితంలో. పలానా తోట అద్భుతాలు జరుగుతున్నాయి అంటే చక్కగా భయం సంకం పెట్టుకుంటున్నాం, పోతున్నాం. యేసుప్రభు దేవుడు కాదు, నీకు అద్భుతం జరిగితే చాలు, యేసుప్రభు దేవుడు కాకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాం. మనకు అద్భుతం, మన సమస్యలు పోతే చాలు. యేసుప్రభు వారు దేవుడు అయితే ఏమైంది, దేవుడు కాకపోతే ఏమైంది? యెహోవా దేవుడు అంటున్నారుగా, ఒక దేవుడిని ఆరాధిద్దాంలే. మనుషుల్ని డబుల్ ఫోజులుగా, త్రిపుల్ ఫోజులుగా, మరి 10 ఫోజులుగా చూపిస్తున్న ఈ లోకంలో దేవుడు ముగ్గురుగా ఉండలేడండి. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ లోకంలో, పరలోకంలో, మరి ప్రభువారు ఇక్కడి నుంచి మరణించి పరలోకం తిరిగి వెళ్ళినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు ఆదరణకర్తగా పంపించింది నిజమా? నిజము కాదు అంటున్నారు జనాలు. మనమైతే దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, తండ్రి ఉండాలి మనకి. మన ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఆయనవే. యేసై ఉండాలి. మన యేసునామంలో ఈ లోకంలో అడిగిందల్లా పైకి వెళ్ళాలంటే మనకి మధ్యవర్తి యేసుప్రభువారు ఉండాలి. పరిశుద్ధాత్మ కూడా ఉండాలి. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు, చేయకూడదు, నీ ఆలోచన ఇది కరెక్ట్ కాదు, ఇదిగో నువ్వు ఇలా ప్రార్థన చెయ్యి, ఇలా ప్రార్థన చేయకూడదు అని మన పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదరించకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. యేసునామములో అడుగుతాం, కానీ పరిశుద్ధాత్మ సహాయం కావాలి మనకి. పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే యేసునామములో అడగలం. ఇక్కడ ఎంత లింకప్ అయి ఉన్నదో చూడండి ముగ్గురికి. తండ్రి రాకడ వచ్చేది తండ్రికే తెలుసు అంటాడు యేసుప్రభువారు. తండ్రి ఏమంటాడు? ఆయన ద్వారా తప్ప నా దగ్గరికి ఎవరు రాలేదంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే నేను లేకుండా ఈ లోకంలో ఒక విశ్వాసం నడవడం కష్టం అంటాడు. వీళ్ళ ముగ్గురు లేకపోతే మన విశ్వాసం, ఇప్పుడు మన శరీరంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరము, ప్రాణము, ప్రాణ, ఆత్మ, శరీరం 3 ఉంటాయి. అంటే ప్రాణం అంటే రక్తం, ఆత్మ అంటే హృదయం, శరీరం. ఈ 3 కలిస్తేనే ఒక మనిషి కదండి. ఇందులో మన శరీరం తీసేద్దామండి, పక్కన పెట్టేద్దాం. ప్రాణమను ఆత్మ బతికిద్దా? శరీరం లేకుండా అసలు మనిషిని చూడలేదు. ఎంత భయంకరంగా ఉంటాడో శరీరం లేకపోతే. ఆ ముసుగు లేకపోతే నిజంగా ఆయన నిర్మాణము ఎంతో ఉన్నతమైంది కదండి. మనిషి ఆకారం, ఈ శరీరం లేకపోతే చూడగలమండి, వికృతంగా ఉంటుంది. అలాగే రక్తం లేకపోతే మనకి, రక్తమే ప్రాణం, అది లేకపోతే మనిషి కదులుతాడండి? కదలడు. హృదయం లేకపోతే, గుండె కొట్టుకోకపోతే బ్రతుకుతాడా? గుండె ఒక్క సెకండ్ కట్టుకోపోయినా ఒక మనిషి జీవితం ఎలా ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లేడు. యెహోవాయే దేవుడు, లేకపోతే పరిశుద్ధాత్మే దేవుడు. యేసుప్రభువు వారు అసలు మనిషిగా వచ్చాడు కాబట్టి అసలు దేవుడే కాదు అనే వారికి చెప్పేది ఏంటంటే, మనం మనిషిగా మనం బ్రతుకుతున్నామంటే ఈ లోకంలో కేవలం వారు ముగ్గురు పనిచేస్తేనే బ్రతకాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఒక మనిషి, ఒక విశ్వాసి బ్రతకాలి అంటే, ఒక విశ్వాసి ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళే వరకు ఆత్మీయంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ తన భక్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళ ముగ్గురిని కలిగి ఉంటేనే. యోధ ఎందుకు ఉరిపెట్టుకొని చనిపోయాడు? పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వాల. యేసుప్రభు అతనే నడిచాడు, యేసుప్రభు చుట్టే తిరిగాడు. తండ్రి తెలుసు, కుమారుడు తెలుసు, కానీ పరిశుద్ధాత్మ తెలియదు. పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వలేదు. ఎందుకంటే సాతానుని చోటిచ్చాడు. శరీరం అయితే యేసుప్రభు అంగీకరించారు, కానీ తండ్రిని అంగీకరించాడు, కానీ
పరిశుద్ధాత్మని అంగీకరించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తనలో కార్యం జరిగించలేదో అప్పుడు ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని మరణించెను. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ప్రభు దగ్గర మనం వెంటనే అడగగానే రాలేదని బాధపడద్దు. ఎందుకంటే ఆమె ఎంత విశ్వాసంతో ప్రభువా అయ్యా కుక్క పిల్ల తిన్న రొట్టె ముక్కలన్నా తింటాం అయ్యా, వాళ్ళ యజమాని తిన్న రొట్టె ముక్కలు కింద పడిన రొట్టె ముక్కలన్నా తింటాం కదా అయ్యా అని ఆమె ఎంతో వినయంతో. ఇప్పుడు ఏంటంటే జనం మన దేవుడు రోషం కలిగినోడుగా రోషంగా మనం అడగాలి. చేస్తావా చేయవా? మన ప్రార్థనలు ఏముండాలి? విధేయత, నెమ్మది, దీనత్వం. ఈమెలో ఎంత దీనత్వం ఉందో చూడండి. పేతుడు నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా నేల మీద నడుస్తా అన్నాడు, కానీ మునిగిపోసాగాను. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏంటంటే నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, నేను చేసిందే భక్తి, నేను చెప్పిందే వాక్యం అనుకుంటే మాత్రం ఏ మాత్రం కూడా మనం విశ్వాసయాత్రలో కొనసాగలేము. ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి మనం పరిగెట్టకూడదు. ముఖ్యంగా అంటే అక్కడ ఇది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది, యేసు ప్రభు వారి నామంలోనే మంత్రించిస్తారంట, అది నీవు ఎక్కడన్నా కట్టుకో అంటే యేసే నామంలోనే చేస్తారండి. అని జాగ్రత్త, దేవుడు విక్రించబడకూడదు. హల్లెలూయా. మన విశ్వాస జీవితం ఈరోజు ఎలా ఉందో మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, బలమైన దేవుడవు, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ముఖ్యంగా తండ్రి రత్నం గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ఆ కాలు నొప్పి నుంచి విడిపించి శక్తిని బలము చేత నింపండి ప్రభా. ముఖ్యంగా ప్రభు వారి కుటుంబంలో ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన వారి బిడ్డలను, మనవలను, మనవరాలను దీవించండి, ఆస్వాదించండి. వారి ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే సందీప్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన. సందీప్ని నాయన కుమార్తె బ్లెస్సింగ్ జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డ చుట్టూ మీకు అంచవేయండి ప్రభా. వారి బయటికి వెళ్ళుచుండగా వస్తుండగా మీ కృపాక్షేమ వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన వారి ఇరువురి మధ్య నాయన మీ ప్రేమను నింపండి ప్రభా. స్తోత్రాలు నాయన. అయ్యా చిన్న చిన్న వాటికి, లోకంలో వాటికి నాయన లోను కాకుండా ప్రభా మీ వైపు చూసి పరిగెట్టే కృపను వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా వారి కుటుంబంలో నాయన జరగబోతున్న వివాహ విషయంలో మీరు అద్భుతం, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా నాయన ఆర్థికంగా సహాయం చేయండి. వారికి ఏదైతే నాయన కుటుంబంలో కొరత ఉందో ప్రభా, మీరు ఆ కొరతని నాయన నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కొరతను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నాయన ఆ నొక్కుని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా బిడ్డ వివాహానికి సిద్ధపరచుండగా ప్రభా, అయ్యా నాయన ఫైనాన్షియల్గా నాయన మంచి అయ్యా సపోర్ట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన నువ్వెన్నడూ విడవని ఎడబాయని దేవుడు ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను యేసునామములో తీర్చండి. వారి తల్లి గారిని, వారి సిస్టర్ని ప్రభా, వారి అన్నదమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోతండి. వివాహంలోనైనా ఏ కొరత లేకుండా ప్రభా మీకు మహిమకరంగా, కుమారికి ఆశీర్వాదకరంగా ఆ కుడికిని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు నాయన. అలాగే సువర్ణత చుట్టూ యేసు రక్తం అనే కంచె వేయండి ప్రభా. అయ్యా మా బిడ్డకి ఏర్పాటు చేసిన కుమారుని కూడా నాయన మీ హస్తంలో భద్రపరచుకోనండి. అలాగే వారి కుటుంబం అంతా కూడా దీవించబడినట్టు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి నాయన మేడం జ్ఞాపకం చేసుకున్నాం, జయశ్రీ మేడం జ్ఞాపకం చేసుకున్నాం. కుమార్తెకి మంచి ఆరోగ్యాన్ని దాల్చండి. నడినించి అరికాల వరకు మీరే నాయన రక్త ప్రోక్షణ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వీళ్ళ చుట్టూ మీరు కంచె వేయండి ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. కుమార్తె ఇంకా మీలో దినదినము నాయన ఇంకా ఎదుగునట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రాలేని బిడ్డలు కిరణ్ గారిని నాయన, ప్రియాంకని జ్ఞాపకం చేసుకో, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోతండి. వారి చుట్టూ మీకు అంచవేయండి ప్రభా. మరొక తరుణం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. కోటి గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి భార్యని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నేహ పెళ్లి విషయంలో మీరు అన్ని సమృద్ధిగా సమకూర్చండి. వాతావరణాన్ని రాకపోకల్లో నాయన మీ కృపాక్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు నాయన.
నేహ తల్లిదండ్రులను వారి చెల్లెల్ని కూడా జ్ఞాపకం చేసుకుందండి. వారి చుట్టూ మీ కంచవేమని ప్రార్థిస్తాం. మీ శాంతిని సమాధానం కుటుంబాల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అలాగే నాయన నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను జ్ఞాపకం చేసుకుందండి. హరీష్ మంచి జ్ఞానంలో నాయన అయా ఇంకా మీలో దినదినం ఎదిగే కృపను కుమారుడికి దయచేయండి. చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుందండి. ఇంకా నాయన వీడంతా ఆత్మశక్తితో నింపి ఆయనకు మాత్రం బలమైన పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తాం. అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోతండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. అయ్యా ఈ కూడిక ఆదరించేంత వరకు మీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో నాయన ఈ ప్రార్థన వెనుక అడుక్కొని నామ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం సదా మనకును సకల పరిశుద్ధులకును అయ్యా రాలిని బిడల వారి సదా తోడేని నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్.